Nobody can stop this flow. Hallelujah. Hallelujah. చూద్దాం. ఈ ఆదికాండం 3వ అధ్యాయం 23-24 వచనాల్లో ఇలా రాయబడి ఉంది. చూసారా? దాన్ని సేద్యపరచుటకు ఏదెను తోట నుండి అతన్ని పంపివేసెను. ఇంతకు ముందు ఏదెన్ వనంలో ఆదాముకు చెప్పిన పని ఏంటి? ఈ తోటను సేద్యపరచమని చెప్పారు. ఈ తోటను కాయమని చెప్పారు. అటువంటి పని అప్పగించిన పని నుండి తీసివేసి ఇప్పుడట అక్కడి నుంచి పంపించేశారట. అంతేనా? పంపించడం మాత్రమేనా? అదొక్కటే కాదు, ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను పెట్టారట. జీవవృక్షంనకు పోవు మార్గం ఉంది కదా, దానిని కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టారట. ఖడ్గజ్వాల ఒకవేళ దాన్ని దాటుకుని వెళ్ళాలి అంటే ఆ ఖడ్గం ఏం చేస్తుందండి? నరుకుతుంది. ఆ జ్వాలలు ఏం చేస్తాయండి? కాల్చేస్తాయి. ఖడ్గము జ్వాల కలిపి ఉన్న వాటిని అక్కడ నిలవబెట్టారు. వేటికి అడ్డంగా? జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకట. అంటే ఆ మార్గమును కాచడానికి అడ్డుగా ఎవరున్నారు? ఖడ్గ జ్వాలలు ఉన్నాయి. తూర్పు దిక్కున ఆ తోటకు వెళ్ళే దారిలో ఎవరిని అడ్డంగా పెట్టారు? కెరూబులను అడ్డంగా పెట్టారు. చూడండి, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను పెట్టారు. కెరూబులు అడ్డముగా ఉన్నాయి. ఈ జీవవృక్షానికి మార్గానికి అడ్డముగా ఎవరున్నారు? ఖడ్గ జ్వాలను పెట్టారు. ఇప్పుడు మనం ఇంట్లో నుంచి ఎవరినైనా నువ్వు రావద్దు ఇంకా అని చెప్పి వెళ్ళగొట్టామనుకోండి, అడ్డంగా ఏదో ఒకటి పెడతాం కదా, ఒక అడ్డు. అవునా? సాధారణంగా మనం పెట్టే అడ్డు ఏముంటుందండి? నేను చచ్చినంత వరకు నువ్వు రావడానికి వీల్లేదు. ఇలాంటి మాటలే కదా మాట్లాడతాం. అంతే కదా? చూడండి, ఒక మాటలో కూడా మనం ఒక అడ్డు వేస్తాం. ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత ఫస్ట్ చేసే పని ఏంటి? తలుపు వేసేయడం. ఎవరినైనా లోపలికి రావద్దు అని చెప్పి మనం బయటికి పంపించేస్తే ఊరికే పంపించి ఉండం, మళ్ళీ వాళ్ళు రాకూడదని తలుపు వేసేస్తాం. బయట ఉన్న తలుపులు ఎందుకు వేస్తామండి? ఎందుకు వేస్తాం? బయట వెళ్తున్న కుక్కలు కావచ్చు, వేరే ఇతర జంతువులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు, ఎవరు పడితే వాళ్ళ లోపలికి రాకూడదని తలుపులు వేస్తాం కదండి. కానీ ఇలా వెళ్ళగొట్టిన తర్వాత ఆ తలుపులు ఇంకా గట్టిగా బిగిస్తాం. మీరు గమనించండి, మామూలుగా తలుపు వేయడం వేరు, ఎవరినైనా బయటికి వెళ్ళగొట్టి తలుపు వేయడం వేరు కదా. దేవుడైన యెహోవా కూడా ఏదైనా తోటలో నుంచి పంపించేసిన తర్వాత అలా తలుపులు వేసేశారు. తలుపులు మూసేసిన అనుభవంలోనికి తీసుకొని వెళ్ళారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ తిరగాలి? ఏం చెయ్యాలి? ఎంత తిరిగినా ఏదైనా వనంలాగా అయితే ఉండదు. ఎంత తిరిగినా ఏదైనా వనంలాగా అయితే ఉండదు. ఇప్పుడు ప్రశ్న,
అసలు బయటికి ఎందుకు పంపించారు? ఆజ్ఞలు అతిక్రమించినందుకు. బయటికి ఎందుకు పంపించారు? ఆజ్ఞలు అతిక్రమించడం మాత్రమేనా? తప్పు కూడా ఒప్పుకోలా. ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటున్నారు కానీ తప్పు ఎవరు ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఫస్ట్ చేసిన పని ఎవరెవరు పోర్షన్ వాళ్ళకిచ్చి బయటికి తోలివేశారు, పంపివేశారు. వేసి దాన్ని మరలా క్లోజ్ చేసేసారండి. 1 కెరూబులతో, 2 ఖడ్గజ్వాలతో. చెప్పండి. 1 కెరూబులతో, 2 ఖడ్గజ్వాలలతో క్లోజ్ చేసేసారు. ఇప్పుడు చూడండి, నువ్వు ఒక తాళం తీసుకోమ్మా. తాళంను ఆ కప్పను పట్టుకోండి. ఎడం చేత్తో కప్పను పట్టుకుంటాం, కుడి చేత్తో తిప్పి తాళం వేస్తాం. అవునా? వేస్తాం. ఇప్పుడు తీయాలి అంటే ఎలా తీయాలి? మళ్ళీ అలాగే పట్టుకొని తీయాలి. మీరు ఎలా పట్టుకొని తిప్పి తాళం వేశారో అదేలాగా మళ్ళీ పట్టుకొని తిప్పి వెనకకి తిప్పి తాళం తీయాలి. అదే విధంగా వేసిన వాడే తీయాలి. మనం చదువుకున్న మాట గుర్తుందా? ఫిలదెల్ఫియా సంఘంతో ప్రభు మాట్లాడుతున్న మాట, దావీదు తాళపు చెవి కలిగి ఎవరునూ తీయలేకుండా వెయ్యగలిగిన వాడు, ఎవరునూ వెయ్యలేకుండా తీయగలిగిన వాడు చెప్పు సంగతులేవనగా. ఇప్పుడు ఈ కెరూబులను దేవుడు నిలబెట్టారు కదా. ఈ కెరూబులను దాటి దేవుడు మాట్లాడాలి అంటే దేవుడే మాట్లాడాలి. ఎవరి ఇంట్లోకి రావద్దన్నారో వాళ్ళే మళ్ళీ రామనాలి. అవునా కదా? ఎవరు తలుపులు వేశారో వాళ్ళే తలుపు తీయాలండి. ఏ ఖడ్గ జ్వాలలనైతే దేవుడు నిలబెట్టారో ఆ ఖడ్గ జ్వాలల గుండా చూపించి నడిపించి ఆ మార్గంలో తీసుకుని వెళ్తేనే జీవవృక్ష ఫలాలు మళ్ళీ దొరుకుతాయి. హల్లెలూయా. ఈరోజు మనం ప్రభువుని ఏమని వేడుకోవాలి తెలుసా? నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని కాదు. ఒక మాట అడుగుతాను, చెప్పండి. పిల్లల్ని కనిన తర్వాత ఆ పిల్లలు ప్రతిరోజు నాకు అన్నం పెట్టమ్మా, అమ్మా నాకు అన్నం పెట్టమ్మా, అమ్మా నాకు బట్టలేయమ్మా, నాకు స్నానం చేయమ్మా, నాకు స్కూల్కి తీసుకుని వెళ్ళడానికి నాకు మళ్ళీ బస్ ఎక్కించమ్మా, నాకు యూనిఫామ్ వేయమ్మా, నాకు రోజు అన్నం పెట్టమ్మా, మధ్యాహ్నం అన్నం పెట్టమ్మా, రాత్రికి మళ్ళీ అన్నం పెట్టమ్మా, ఇట్లా అంతా అడుగుతారా అండి పిల్లలు? వాళ్ళు అడిగితేనే మనం చేస్తామండి. అమ్మా నాకు వయసు వచ్చిందమ్మా, పాలు ఇంక చాలమ్మా, అన్నం పెట్టమ్మా అని అడుగుతారా? నేను నడవగలనమ్మా, ఇప్పుడు నన్ను నడిపించమ్మా, నాకు వాకర్ కొనమ్మా అని అడుగుతారా? స్కూల్కి నాకు వయసు అయిందమ్మా, స్కూల్కి పంపించమ్మా అని అడుగుతారా? ఏమని అడుగుతారు? పిల్లలు అసలు అడగవలసిన అవసరం ఏముంది? ఇవన్నీ కావాలని నాకు తెలుసు అన్న ఫీల్ మనకి రాదా? ఎగ్జాక్ట్గా దేవుడు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. భూమి మీదకి పంపించినప్పుడు భూమి మీద మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. నువ్వు తల్లిదండ్రులతో మాట్లాడడానికి ఉన్న సమయం నీకేం కావాలో అడగడం కాకుండా వారికేం కావాలో విన్నావనుకో ఎంత మధురంగా ఉంటుంది. వారి ఉద్దేశములు విని, వారి ఆలోచనలు విని, వారి చిత్తమంతా నెరవేరుస్తున్న పిల్లలకి ఇంకేం కావాలో అడగాల్సిన అవసరం ఏంటి? అక్కరగా ఉన్న వాటికంటే అధికముగా దయచేస్తాం మనం.
చెడ్డవారైన తల్లిదండ్రులైన మనమే అంతగా చూసుకుంటే మంచివాడైన పరమ తండ్రి ఇంకెంత చూసుకుంటారు? అడుగుతున్న మనం ఏం అడగాలో తెలుసా? ఈ మార్గములు ఓపెన్ చేయమని అడగాలండి. ఈ తలుపులు తీయమని అడగాలండి. నా జీవితంలో నుంచి ఇదిగో ఈ మార్గములు మాకు క్లోజ్ అయిపోయాయి, ఆ ఆజ్ఞల మార్గం మాకు తెరవమని అడగాలి. నీ నామం మా వలననేనయ్యా దూషింపబడింది. నీ చిత్తం చేయకుండా, నీ ఆజ్ఞలు పాటించకుండా నిన్ను అవమానించాం, నిన్ను కోపం తెప్పించాం. ఇదిగో ప్రభా, మేము మరలా నీ ఆజ్ఞల మార్గంలో నడుస్తాం. మమ్మల్ని బట్టి మీరు శాంతి పడండి అని అడగాలి. మా మార్గంలో త్రిప్పుకుంటాం, నీ ఆజ్ఞలు మాకు కావాలని అడగాలి. నీ ఉద్దేశ్యం ఏమిటో మాకు చెప్పండి ప్రభా అని అడగాలి. మీ నీతి న్యాయములు ఏంటో మాకు తెలీదు, మాకు చెప్పండి. మీరు చెప్పకపోతే మాకు ఎలా తెలుస్తుంది అని అడగాలి. నీ హృదయంలో ఏముందో మాకు చెప్పు ప్రభా, మేము ఇటు నడవాలా వద్దా అని అడగాలి. పిల్లలు చూడండి, తల్లిదండ్రుల వైపు ఒకవేళ ఈ మార్గంలో వెళ్ళాలా వద్దా అని ఒక చూపు చూస్తారు. తల్లిదండ్రులు సైగ చేసి ఓకే అన్నారనుకోండి, హ్యాపీగా వాళ్ళు వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు వెళ్తున్న మార్గంలో గుంటలున్నా, ఉరులు ఉన్నా, తల్లిదండ్రులు వద్దు అని చెప్తే ఆ జంక్షన్లో ఆగే పిల్లలు కావాలి. హల్లెలూయా. వెనకకి తిరిగే పిల్లలు కావాలి. వద్దు అని చెప్పిన మార్గంలో వెళ్ళే పిల్లలు కాదు. వద్దు అని చెప్పే మార్గంను ఆపివేసి, ఆ మార్గంను విడిచిపెట్టి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఉండే పిల్లలు కావాలి. మనకే అలా ఉంటే తండ్రి అయిన దేవుడికి ఇంకెటువంటి పిల్లలు కావాలి? ఏదైనా వనంలో నుంచి ఎందుకు తోసివేశారు? ఎందుకు తోలివేస్తారు? వాళ్ళకి ఆ విలువ తెలియాలని కదా. మనం ఇంటిలో నుంచి ఎందుకు పంపించేస్తాం పిల్లల్ని? బయటికి పోను మాట్లాడకని చెప్పి ఎందుకు బయట నిలబెడతాం చెప్పండి? పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం? వెళ్ళి బయట నించొని, ఇంట్లో ఉండడానికి అర్హత లేదని బయట నించోబెడతాం కదా. ఏం కోరుకుంటాం? వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలనా? అట్నుంచటే తిరిగి వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వెళ్ళిపోవాలనా? కాదు, విలువ తెలియాలని. చెప్పండి ఎందుకు? విలువ తెలియాలని. ఈరోజు ఒక్కసారి ఆలోచిద్దాం. ఒక్క ఆజ్ఞ ఇచ్చి దాన్ని పాటించకుండా ఉన్నప్పుడు, ఎందుకు చెయ్యలేదు అని అడిగినప్పుడు ఒకరి మీద ఒకరు వేసుకుంటూ, ఎవరి స్వనీతి వాళ్ళు ప్రదర్శించుకుంటూ, నేను తప్పే చెయ్యలేదు అన్నట్లుగా చూపిస్తున్న కాలంను చూపించి దేవుడు బయటికి వెళ్ళగొడితే ఇప్పుడు ఆయన కోరుకుంటున్నది ఏమై ఉంటుంది? విలువ తెలియాలని, ఆజ్ఞల విలువ తెలియాలని, ఆయనతో సన్నిహితంగా ఉండి సహవాసం చేస్తూ, ప్రతి చల్లపూట ఆయనతో మాట్లాడుతూ ముచ్చట్లాడుతూ, ఆయన కలుసుకుంటే, వీళ్ళు కలుసుకుంటే, కలిసి భోజనం చేస్తున్న అనుభవాలు, కలిసి తిరుగుతున్న అనుభవాలు, కలిసి మాట్లాడుకుంటున్న అనుభవాలు ఉంటే ఎలా ఉంటుంది అని విస్తరించి ఫలించి ఏలుబడి చేస్తూ ఏదైనా వనంను సేద్యపరుచుకుంటూ, ఇదిగో సమస్త సృష్టిని ఏలుబడి చేస్తూ ఉన్న అట్టి అనుభవాల్లో నుంచి వెళ్ళగొట్టబడ్డామని పశ్చాత్తాపడి తిరిగి వచ్చి ఆయన సన్నిధిలో నిలబడాలని, ఆ విలువ తెలియాలని, పోగొట్టుకున్న దాని విలువ తెలియాలని ఆయన వెళ్ళగొట్టారే తప్ప మనల్ని విడిచిపెట్టడానికి కాదు. మన మార్గంలో మనల్ని తిరగమని కాదు. ఎవరు పంపించేశారో వారే తిరిగి ఎదురు చూస్తున్నారండి. చిన్న కుమారుణ్ణి తండ్రి పంపించేశాడా? చిన్న కుమారుడు వెళ్ళిపోయాడా?
చిన్న కుమారుడే వెళ్ళిపోయినప్పుడు తండ్రి ఎదురు చూసిన ఎదురు చూపు ఎలా ఉందో, ఇప్పుడు వెళ్ళగొట్టిన తండ్రి ఇంకెంత ఎదురు చూస్తాడో ఆలోచించండి. చిన్న కుమారుడు వెళ్ళగొట్టబడలేదు, తన ఇష్టానుసారంగా తను వెళ్ళిపోయాడు. అలాంటప్పుడే తన తండ్రి ఎదురు చూశాడు. ఇప్పుడు విలువ తెలియాలని, బుద్ధి రావాలని వెళ్ళగొట్టిన తండ్రి ఇంకెంత ఎదురు చూస్తారు. ప్రజలు తిరిగి ఆయన యొద్దకు రావాలని ఆయన మనకు ప్రతి దినమును దయచేస్తున్నారు. ఆయన ఆజ్ఞలను, కట్టడలను నేర్చుకోవాలని, ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో మనకు తెలియాలని ఆయన ఎదురు చూస్తున్నారు. ఎందుకు పూర్వకాలపు విషయాలను నీ పిల్లలకు, ఆ పిల్లలకు చేరవేయాలని, తెలియచేయాలని, దేవుని యొక్క అధికారం ఎట్టిదో, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు ఎట్టివో, దేవుని యొక్క ఆజ్ఞలు ఎటువంటివో అవన్నీ నేర్పించమని ఎందుకు చెప్తున్నారు? శ్రేష్టమైన గ్రహింపు కావాలి మనకి. శ్రేష్టమైన గ్రహింపు కావాలండి. ఈ ఏరియాలో మనం అందరం సెట్ అవ్వాలి. మనం వెళ్ళగొట్టబడిన స్థితిలోనే ఉన్నాం. ఇంకా ఏదైనా మనకి దొరకలేదు. ఆ డోర్స్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వాలి అంటే అడ్డంగా ఎవరిని పెట్టారు దేవుడు? కెరూబులను, ఖడ్గ జ్వాలలను. చెప్దామా, ఎవరిని అడ్డంగా పెట్టారు? కెరూబులను, ఖడ్గ జ్వాలలను అడ్డంగా పెట్టారు. ఇప్పుడు ఆయన మరలా మాట్లాడాలి అంటే వాటి మధ్యలో నుంచే మాట్లాడతారు. హల్లెలూయా. వాటి మధ్యలో నుంచే మాట్లాడతారు. ఇప్పుడు ఇలా ఊహించుకోండి ఒకసారి, ఒక తండ్రి తన పిల్లవాడిని తలుపులో నుంచి బయటికి, ఇంటిలో నుంచి బయటకు పంపించి నిలబెట్టాడు. ఓకేనా? ఇప్పుడు ఆ తండ్రి స్వరం వినపడాలనుకోండి, ఎక్కడి నుంచి వినిపిస్తుంది? బయట నుంచా, లోపల నుంచా? లోపల నుంచే వినిపిస్తుంది. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడ కనిపెట్టుకుని ఉండాలి? ఆ తలుపు దగ్గర కనిపెట్టుకోవాలి. చెప్పండి, ఎక్కడ? హల్లెలూయా. తన స్వరం వినాలంటే ఆ తలుపు దగ్గర కనిపెట్టుకోవాలి. ఆ స్వరం వినిపింపజేయాలంటే లోపల నుంచి దేవుడు మాట్లాడతారు. ఒక మాట చదువుకుందాం రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం చదవండి. 34. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా ద్వారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశం వినువారు ధన్యులు. వెళ్ళగొట్టబడిన అనుభవంలో ఉన్న మనకు మరలా అవకాశం ఇస్తున్నారు దేవుడు. ఎక్కడి దాకా తీసుకొచ్చారు? ద్వారబంధం దాకా. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆయన వెళ్ళగొట్టారు. దేనికి? ఆయన ద్వారబంధం యొద్ద ఆయన స్వరమును వినమని మళ్ళీ పిలుపునిస్తున్నారండి. ఆ లెవెల్ చూసారా? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని. నువ్వు వెళ్ళగొట్టబడ్డావని, తృణీకరింపబడ్డావని బాధపడకు. ఆ ద్వారబంధం యొద్ద అనుదినం కాచుకుని ఉండు. ఆ గడప దగ్గర కనిపెట్టుకుని ఉండు. ఏం వినిపిస్తుంది ఇప్పుడు? ఉపదేశం వినిపిస్తుంది.
నా ఉపదేశం వినువారు ధన్యులు అని చెప్తున్నారు. వెళ్ళగొట్టిన తండ్రి మరలా మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఆ పిల్లలు శ్రద్ధగా వింటారా లేదా? అప్పుడు మనం కూడా అంతే శ్రద్ధగా వినాలి. వెళ్ళగొట్టబడిన అనుభవం, తృణీకరింపబడిన అనుభవం అన్నిటినీ కొట్టివేసి తన్ను తాను తగ్గించుకొని దేవుడు మనతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్న సమయం మనం ఎలా ఉండాలి? ద్వారబంధం దగ్గర కాచుకొని ఆయన ఉపదేశం వినడానికి, ఏం చెప్తారా అని వినడానికి సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? తలుపులు తెరవబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పినది విని ఆయన మార్గంలో నడుస్తూ మరలా ఆయన అనుగ్రహం పొందాలని, ఆయనతో సమాధాన పడాలని దేవుడి ఆశపడుతున్నారు. మరి అట్టే ఆశతో మనం కూడా ఎదురు చూద్దామా? ఎప్పుడు ఎదురు చూడాలట? అనుదినం, అనుదినం. ఇప్పుడు మనకున్న అవకాశం వినడం మాత్రమే. మరి ఆయన ఎలా మాట్లాడతారు, మనం ఎలా వినాలి, అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ నేర్చుకుందాం. కానీ ఈ రోజుకు మాత్రం మనకు అర్థం అవ్వాల్సిన విషయం, అనుదినం ఆయన గడప యొద్ద కాచుకుని ఉండాలి. నీకేం కావాలో చెప్పడానికి కాదు, ఆయన ఏం చెప్తారో వినడానికి. నా ఉపదేశం వినివారు అంటున్నారా? మీ అక్కర్లు చెప్పువారు అని చెప్తున్నారా? చెప్పండి, ఎవరు ధన్యులు? ఉపదేశం వినివారు. చూడండి, ఒక మాట చెప్పనా? వెళ్ళగొట్టబడిన తర్వాత డైలాగులు ఉంటాయా? వెళ్ళగొట్టబడిన తర్వాత వాళ్ళు ఏమన్నా ఎక్కువ తక్కువ మాట్లాడడానికి ఉంటుందా? ఉండదు. మనం ఆ స్థితిలోనే ఉన్నాం. ఇప్పుడు మనకున్న బాధ్యత కానీ, మనకు ఉండవలసిన ఆశ కానీ, ఆయన ఏం చెప్తారా అని దానిని అనుసరించి జాగ్రత్తగా నడుచుకునేలాగా ప్రార్థన చేద్దాం. ఎవరైనా ఒకరు ప్రార్థన అందుకోండి, తర్వాత నేను ప్రార్థన చేస్తాను.